హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు ఐబీ వ్లాగ్స్. వర్షం పడుతుంటే వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఎగ్ నూడిల్స్‌ని స్ట్రీట్ ఫుడ్ స్టైల్‌లో స్పైసీగా ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూపిస్తాను. ఎగ్ నూడిల్స్‌కి కావలసినవి క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, 4 పచ్చిమిర్చి, 3 ఎగ్స్, 1 ఉల్లిపాయి. వీటిని తీసుకుని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వీటిని తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నెని పెట్టి 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఇలా వేసుకుంటే నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. నూడిల్స్ని వేసుకుని నీటిలో మునిగేటట్టు వేయాలి. నూడిల్స్ని మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు. చేతి వేళ్ళతో చూస్తే ఈ విధంగా ఉడికితే చాలు. వీటిని స్ట్రైనర్లో వేసేయాలి. వెంటనే చల్లటి నీటిని వేసుకోవాలి. ఇలా వేస్తే ఓవర్ కుక్ అవ్వకుండా పొడి పొడిగా ఉంటాయి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి మూడు గుడ్లను పగలగొట్టి ఆమ్లెట్ వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయించి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించి సరిపడినంత కారం, తగినంత ఉప్పు, తగినంత మిరియాల పొడిని వేసి వీటిని వేయించుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ని వేసుకుని వీటినన్నిటినీ మిక్స్ చేస్తూ వేయించి నూడిల్స్ని వేసి పైనుంచి కిందికి కదుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించితే నూడిల్స్ విరిగిపోకుండా ఉంటాయి. 2 నిమిషాల పాటు వేయించాలి. అంతేనండి, వేడివేడిగా ఉండే ఎగ్ నూడిల్స్ అయితే రెడీ. ఈ నూడిల్స్ని ఒక బౌల్లో వేసేయాలి. ఈ ఎగ్ నూడిల్స్ని వేడివేడిగా ఉండగానే ఉల్లిపాయ పెట్టుకుని టమాటో కచ్చప్తో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.